హలో అండి, అందరికీ నమస్కారం. పిల్లలకు ఏత్వం దీర్ఘంతో వచ్చే గుణింతాక్షరాలను అయితే మనం పరిచయం చేశామండి. అంటే ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది నేర్పించాం కదండి. ఈరోజు వీడియోలో క్రింద ఐత్వం అంటే ఐత్వంతో వచ్చే గుణింతాక్షరాలను పిల్లలకు ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది నేర్పిద్దామండి. చూడండి, కింద ఐత్వం, క్రింద ఐత్వం లేదంటే ఐత్వం, ఐత్వంతో వచ్చే గుణింతాక్షరాలు చూడండి. కా కింద ఐత్వం ఇస్తే కై, ఖాకు కింద ఐత్వం ఇస్తే ఖై, గా కింద ఐత్వం ఇస్తే గై, ఘాకు క్రింద ఐత్వం ఇస్తే ఘై. ఇక్కడ ఏం లేదు, సింపుల్ కై ఖై, గై ఘై. కా కింద ఐత్వం ఇస్తే కై, ఖాకు కింద ఐత్వం ఇస్తే ఖై, గా కింద ఐత్వం ఇస్తే గై, ఘాకు కింద ఐత్వం ఇస్తే గై. నెక్స్ట్ చా కింద ఐత్వం ఇస్తే చై, ఛాకు క్రింద ఐత్వం ఇస్తే ఛై, జా కింద ఐత్వం ఇస్తే జై, ఝాకు కింద ఐత్వం ఇస్తే జై. టా కింద ఐత్వం ఇస్తే టై, ఠాకు క్రింద ఐత్వం ఇస్తే ఠై, డాకు క్రింద ఐత్వం ఇస్తే డై, ఢాకు క్రింద ఐత్వం ఇస్తే ఢై, నాకు క్రింద ఐత్వం ఇస్తే నై. చూడండి, ఇవి కా కింద ఐత్వం ఇస్తే కై, ఖాకు కింద ఐత్వం ఇస్తే ఖై, గా కింద ఐత్వం ఇస్తే గై, ఘాకు కింద ఐత్వం ఇస్తే ఘై, చా కింద ఐత్వం ఇస్తే చై, ఛా కింద ఐత్వం ఇస్తే ఛై, జా కింద ఐత్వం ఇస్తే జై, ఝా కింద ఐత్వం ఇస్తే ఝై, టా కింద ఐత్వం ఇస్తే టై, ఠాకు క్రింద ఐత్వం ఇస్తే ఠై, డా కింద ఐత్వం ఇస్తే డై, ఢా కింద ఐత్వం ఇస్తే ఢై, నా కింద ఐత్వం ఇస్తే నై. ఇదండి. ఇలా మీరు కూడా మీ పిల్లలకు చదివి వినిపించండి, ఈజీగా వస్తాయి. ఓకేనా అండి? బాయ్.